సార్ వెల్కమ్ సార్ వెల్కమ్. గారిని వేదిక వాసులవలసిందిగా మనం చేస్తా ఉన్నాం మేడం. అలాగే మరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు విఠల్ సార్ గారిని కూడా మరి వేదిక వాసులుగా ముందు నడిపిస్తున్నటువంటి మరి కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ గారు లక్ష్మణ్ గారిని కూడా వేదిక వాసులవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి షేర్పురం జోనల్ అలాగే మరి లోకల్ మరి ఇంత కార్యక్రమం రండి రండి రండి. మరి షాప్ డైరెక్టర్ మేడం స్పోర్ట్స్ పట్ల చాలా మరి ఇంట్రెస్ట్ ఆవిడ మరి అభివృద్ధి కొరకు అలాగే పాఠశాలల్లో మరి విద్యార్థులకు ఎంతో మందికి మరి పారితోషికాలు ఇవ్వటం. మొన్న మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఘనత సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడాను మరి క్యాష్ అవార్డుని అందించడం జరిగింది సారు. మరి వారి దాతృత్వానికి మరి వారి ప్రత్యేకమైన సార్ సార్ సైడ్ చూడండి సార్. వచ్చారా రెడీ అయితే చదివిస్తారా? ఇచ్చానా సరి చేయరా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అండర్ 17 లేడీస్ జెంట్స్ అండర్ 23 బాయ్స్ గర్ల్స్ ఈ సంబంధించి 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 12 రకాల ఆటల పోటీలు, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, యోగా, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ ఇలాగా 12 రకాల ఆటల పోటీల్ని నిర్వహించి కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలుపొందిన వారు డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలుపొందిన వారికి స్టేట్ లెవెల్లో మంచి అవకాశాలు కల్పించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి పార్టీ
ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చదువుల్లో కూడా షైనింగ్ స్టార్స్ అనే పేరుతో కాన్సెన్సీ లెవెల్లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో 20,000 రూపాయలు నగదు, అలాగే వారికి ప్రశంస పత్రాలు అందించి మరి వెనుకున్నటువంటి తరాలకి ఇంకా ప్రోత్సాహాలు అందించే విధంగా ఇటు చదువులోను, అలాగే మీ కుటుంబంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు మీ తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేయటం, అలాగే మీరు చదువుకున్నటువంటి హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మంచి మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా టీచర్స్ ని అందించటం, అలాగే మీరు భోజనంలో నాణ్యమైనటువంటి మంచి ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మీకు మానసిక ఉల్లాసానికి అలాగే స్పోర్ట్స్ ఖచ్చితంగా అవసరం. దానికి సంబంధించి మన నియోజకవర్గం వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్త వారీగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మీ అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఆదిముత్యాలు సపోర్ట్ లేక అక్కడి వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది చాలా నైపుణ్యత కలిగినటువంటి ఆటగాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వారికి గనక సపోర్ట్ ఇస్తే మన నియోజకవర్గానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఏదైతే